స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా చిన్నపిల్లల జీవితాల్లోకి చాలా వేగంగా వచ్చేసినాయి. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈ స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ఇప్పుడు చిన్నపిల్లల రెగ్యులర్ యాక్టివిటీస్లో కూడా భాగమైపోయినాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అట్లాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియాలో నిషేధం విధించడానికి బిల్లులు తయారు చేస్తున్నాయి. ఈ బిల్లులు కనుక ఆయా శాసనసభల్లో ఆమోదం పొందితే చట్టాల రూపం దాల్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇట్లాంటి బిల్లునే తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకురాబోతోంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలామంది ఇది చాలా మంచి నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. మరి ఇది నిజంగానే మంచి నిర్ణయమా? అసలు పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడానికి కారణం ఎవరు? అసలు ఏమేం ఫ్యాక్టర్స్ పిల్లల సోషల్ మీడియా అడిక్షన్కి కారణాలు అవుతున్నాయి? సోషల్ మీడియా బ్యాన్ అనేది సాధ్యమేనా? ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. సబ్జెక్ట్లోకి పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సోషల్ మీడియా చిన్నపిల్లల జీవితాల్ని చాలా దారుణంగా ప్రభావితం చేస్తుంది. చిరుప్రాయం నుంచే అంటే ఆల్మోస్ట్ ఏడాదిలోపు పిల్లల నుంచే మనమే అంటే తల్లిదండ్రులే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అలవాటు చేస్తున్నారు. అది ఎట్లంటే ఒకప్పుడు పిల్లలకి తిండి తినిపించడానికి, పిల్లలు ఏడిస్తే మానిపించడానికి పాటలు పాడేవాళ్ళు, ఏమన్నా కథలు చెప్పేవాళ్ళు, ఇంటి పక్కన ఇంటికో అట్లా తిప్పుతూ అన్నం తినిపించేవాళ్ళు. పిల్లల్ని ఆడిపించడానికి ఒకప్పుడు ఇంట్లో గుంపెడంత మంది ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏదీ లేదు, ఎంతసేపు తల్లి పడాలి ఆ పిల్లలతో. దాంతో చేసేదేం లేక ఈ తల్లులు ఏం చేస్తున్నారంటే అన్నం తినిపించడానికి, లేదంటే పిల్లలు ఏడిస్తే ఆపడానికి, పిల్లలు అల్లరి తగ్గించడానికి ఒక స్మార్ట్ ఫోన్లో, ఒక యూట్యూబ్లోనో లేదంటే ఒక ఫేస్బుక్లోనో ఒక మంచి వీడియో అంటే పిల్లలకు సంబంధించిన ఒక కార్టూన్ నెట్వర్కో, పాటో, ఒక పద్యమో, కొన్ని రైమ్సో పెట్టి వాళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళు అవి చూస్తూ ఉంటే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు. ఇట్లా ఈ చిన్న ఏజ్ నుంచే, చాలా చిన్న ఏజ్ నుంచే మనం సోషల్ మీడియాని పిల్లలకు అలవాటు చేస్తున్నాం. ఇక కొంత ఎదిగిన తర్వాత ఆల్మోస్ట్ 5th, 6th క్లాసుల నుంచే ఇప్పుడు పిల్లలకి స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీ అయిపోతుంది. రకరకాల ప్రాజెక్ట్ వర్క్లు అని చెప్తున్నారు, రకరకాల ఆన్లైన్ క్లాసులు, రకరకాల అవసరాల పేరుతో పిల్లలకి విద్యా విధానమే స్మార్ట్ ఫోన్ని అలవాటు చేస్తుంది. రకరకాల టాస్క్లు ఉంటాయి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా టక్కున ఈ ఫోన్లో దొరుకుతుంది. ఇట్లాంటి వాటి వల్ల డేటా ఉన్న స్మార్ట్ ఫోన్లు పిల్లలకు అవసరం అవుతున్నాయి. అయితే వాళ్ళు అక్కడ ఫోన్ ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో డేటా ఉంది. పిల్లలు ఓన్లీ వాళ్ళ అవసరాలకే పరిమితం కావట్లేదు, సోషల్ మీడియా వైపు కూడా వెళ్ళిపోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో అసలు పిల్లల చేతికి ఫోన్ ఇవ్వకుండా ఉండడం దాదాపు అసాధ్యం. ఖచ్చితంగా ఏదో అవసరానికైనా పిల్లల చేతికి ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వాలి. మరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి, అందులో డేటా ఉండి, ఇవన్నీ ఉన్నాక సోషల్ మీడియా వైపు వెళ్లకుండా పిల్లల్ని చూడడం సాధ్యమేనా? పర్యవేక్షణ అనేది ఎంతవరకు ఉంటుంది? సరే పోనీలే చూడనిద్దామనుకుంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న దరిద్రం ఇంకెక్కడా లేదు. ఇందులో కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకడం కంటే తప్పుదారి పట్టించే కంటెంటే ఎక్కువగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు 15 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియాని పూర్తిగా నిషేధిస్తూ చట్టాలు ప్రవేశపెట్టినాయి. అంతేకాదు యూరోపియన్ దేశాలు కూడా ఈ వైపుగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇదే టైంలో మనం భారతదేశంలో కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో సోషల్ మీడియా వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. డైలీ 4 to 6 hours స్క్రీన్ టైం ఓన్లీ ఫర్ సోషల్ మీడియా. చదువు కంటే రీల్స్, గేమ్స్, షార్ట్స్ ఇట్లాంటి వాటి మీదనే పిల్లల ధ్యాస ఎక్కువ అవుతుందని చెప్పి చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. చాలామంది పిల్లలు రోజుకి గంటల తరబడి స్మార్ట్ ఫోన్లు ముందేసుకొని కూర్చుంటున్నారు. దీనివల్ల రకరకాల రుగ్మతలు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, చదువులో వెనకబడిపోతుంటారు, ఫ్యామిలీతో గడిపే టైం తగ్గిపోతుంటుంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఫోను, సోషల్ మీడియా ఇంతకు మించి. అంతేకాదు ఈ సోషల్ మీడియా కారణంగా చాలా చిన్న వయసులోనే ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ ఇట్లాంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. అంతేకాదు ఆన్లైన్లో ట్రోలింగ్, బుల్లీయింగ్, ఆన్లైన్ మోసాలు ఇట్లాంటి అనేక సమస్యలకి ఈ సోషల్ మీడియానే బీజం వేస్తుంది. ఇక ఈ అన్నిటినీ పక్కన పెడితే తప్పుదారి పట్టించే కంటెంట్. ఒకడు డాక్టర్ కాడు కానీ వాడు డాక్టర్ కంటే ఎక్కువ సలహాలు ఇస్తుంటాడు సోషల్ మీడియాలో. ఒకడు న్యూట్రిషనిస్ట్ కాదు కానీ న్యూట్రిషనిస్ట్ కంటే ఎక్కువగా ఏం తినాలో ఏం తినకూడదో జనాలకు సలహాలు ఇస్తుంటాడు. ఒక పొలిటికల్ పార్టీ చిన్నపిల్లలకి లేనిపోని విషయాన్ని మెదళ్లలో నింపుతుంటుంది, ఇంకో పొలిటికల్ పార్టీ తనకు కావాల్సిన విషయాన్ని నింపుతుంటుంది. ఇట్లా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం ఇదే దరిద్రం. 95% కంటెంట్ పనికిరాందుంటే 5% కంటెంట్ పనికొచ్చేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు ఈ పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయడం మీద ఆలోచనలు చేస్తున్నాయి. ఆల్రెడీ కర్ణాటక అట్లాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు బిల్లులు కూడా రూపొందించినాయి. అవి కనుక చట్టం రూపం దాలిస్తే అక్కడ ఇవి అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా దేశాలు పేరెంటల్ కంట్రోల్, ఏజ్ కంట్రోల్ ఇట్లాంటి రకరకాల నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినాయి. అందుకే కర్ణాటక, ఏపీ గవర్నమెంట్లు తీసుకుంటున్న ఈ నిర్ణయం కూడా చాలా మంచిది అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తారు.
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయడం విషయంలో మన ఆలోచనలు సాగుతున్నప్పుడు మరి దీంట్లో ఎదురయ్యే సవాళ్ళు ఏందో కూడా తెలుసుకోవాలి కదా. అసలు ముందు అందులో ఉన్న ఇబ్బందులు ఏందో తెలిస్తే దాన్ని ఎట్లా సమర్థవంతంగా అమలు చేయొచ్చో కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అందరికంటే ముందు పిల్లలు సోషల్ మీడియా వాడడం మీద బ్యాన్ పెట్టింది. 2025 డిసెంబర్ నుంచే ఈ విధానాన్ని అక్కడ అమలు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా రకరకాల సోషల్ మీడియా అకౌంట్లలో పిల్లలకి నిషేధం, వాళ్ళందులో జాయిన్ కావడానికి లేదు. ఆల్రెడీ ఇప్పటికే జాయిన్ అయిన వాళ్ళ అంటే 16 ఏళ్లలోపు పిల్లల అకౌంట్లన్నీ ఖచ్చితంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లే గుర్తించి తీసేయాలి. ఒకవేళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కనుక ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే, అంటే ఈ 16 ఏళ్లలోపు పిల్లలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో చేరినట్టు కనుక ప్రభుత్వం గుర్తిస్తే ఆ కంపెనీలకి $50 మిలియన్ జరిమానా విధిస్తామని చెప్పి ఈ చట్టంలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ టెక్ కంపెనీలు చాలా రకాల నిబంధనలు తీసుకొచ్చినాయి. ఏజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టినాయి. ఆల్రెడీ మైనర్ల అకౌంట్లని, లక్షలాది అకౌంట్లని డిలీట్ చేసేసినాయి. దీని మీద గవర్నమెంట్కి ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ ఇవ్వాలి. అంటే దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే కొంతవరకు ఇది అమలు జరుగుతుంది. కానీ మరి దీంట్లో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. అదేంటంటే పిల్లలు ఒక అకౌంట్ క్రియేట్ చేయడం ఆపేస్తే ఇమీడియట్గా రెండో అకౌంట్ని డేట్ ఆఫ్ బర్త్ ముందుకు జరిపి, అంటే మైనర్లు కాదు మేజర్లు అన్నట్టు ఏదో కొత్త డేట్ ఆఫ్ బర్త్తో మళ్ళీ ఒక అకౌంట్ క్రియేట్ చేయడం, లేదంటే VPNలు వాడడం. VPNలు అంటే తెలుసు కదా, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్. ఇవి సెక్యూరిటీ కోసం వాడతాం. అంటే సాధారణంగా మనం ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు IP అడ్రస్, లొకేషన్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఈ VPNలు వాడడం వల్ల మన IP అడ్రస్ కానీ లొకేషన్ కానీ అవతలి వ్యక్తికి తెలియదు. మీ అసలు IP అడ్రస్ ఎక్కడో మరుగున పడిపోతుంది, ఏదో ఫేక్ లొకేషన్, ఫేక్ IP అడ్రస్ చూపిస్తుంది. అంటే మీరు వేరే దేశం నుంచి ఇంటర్నెట్ వాడుతున్నట్టు కనిపిస్తుంది. సో మీరు ఆస్ట్రేలియాలో ఉండి ఒక మైనరు ఒక ఫేస్బుక్కో, ఇన్స్టాగ్రామో, యూట్యూబో వాడుతుంటే అది ఆస్ట్రేలియాలో ఉన్నట్టు చూపించదు, ఎక్కడో వేరే దేశం నుంచి వాడుతున్నట్టు చూపిస్తుంది. అప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. సాధారణంగా ఈ VPNని పబ్లిక్ వైఫై ప్లేసుల్లో సెక్యూరిటీ కోసం వాడుతుంటారు. బ్లాక్ చేసిన వెబ్సైట్లను ఓపెన్ చేయడానికి వాడుతుంటారు. అట్లాంటిది పిల్లలకి ఇది ఒక శాపం లెక్క తయారైంది. సోషల్ మీడియాని నిషేధించడంలో VPN అనేది ఒక సవాల్గా మారింది. కొద్దిమంది పిల్లలు ఏంటంటే ఈ VPN ఇవన్నీ పక్కన పడేసి వాళ్ళ పేరెంట్స్ సోషల్ మీడియా అకౌంట్లను వాడుతున్నారు. సరే, ఏది ఏమైనా గతంతో పోలిస్తే కొంత నియంత్రణ సాధ్యమైంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ VPN ఇట్లాంటి విషయాల్లో కూడా అక్కడ ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని రెగ్యులర్గా వీటి మీద పర్యవేక్షణ పెడితే ఇది ఇంకా కఠినంగా అమలు కావడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్గానే కాబట్టి అక్కడ చట్టాలు చేసింది. సో ముందు మరింత మంచిగా ఈ చట్టాలు అమలు అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫ్రాన్స్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఆస్ట్రేలియాలో లాగానే ఫ్రాన్స్లో కూడా ఇట్లాంటి నిర్ణయం అక్కడ గవర్నమెంట్ తీసుకుంది. ఫ్రాన్స్లో ఏకంగా అసలు ఒక సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఏజ్ వెరిఫికేషన్ అవసరం. ఏజ్ వెరిఫికేషన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటో లేదంటే మీ 10th క్లాస్ సర్టిఫికేటో ఇట్లాంటివి అప్లోడ్ చేస్తేనే అక్కడ మీకు సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది, లేదంటే లేదు. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా అన్ని ప్లాట్ఫామ్లకు కూడా ఇది వర్తిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేంటంటే ఈ ఏజ్ చెక్ చేయడానికి తీసుకోవాల్సిన పారామీటర్లు, వీటికి సంబంధించిన టెక్నాలజీ ఇదంతా ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. 2026 ఎండింగ్ వరకు దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని అక్కడున్న ఫ్రాన్స్ గవర్నమెంట్ భావిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు పిల్లలకు సోషల్ మీడియాలో బ్యాన్ విధించడం మీద ఎవరికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాకపోతే సవాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇట్లాంటి సవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మరి ఈ సవాళ్ళన్నింటినీ దాటి మనం ఈ చట్టాలని కనుక పర్ఫెక్ట్గా, ఒకవేళ ఇవి బిల్లులు చట్టారూపాలు దాల్చి ఇక్కడ కనుక నిజమైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా అమలు కావాలంటే ఓన్లీ చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. మనకి నిబద్ధత అవసరం. అమల్లో నిబద్ధత ఉంటేనే మనం తీసుకునే నిర్ణయాలకు సార్థకత ఉంటుంది, లేదంటే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.